సాలరీతో ఐటీ ఫ్రెషర్ గా జాబ్ వచ్చిందా, దట్టు ఇన్ బెంగళూరు. లైఫ్ సెట్, ఎవడ్రా మనల్ని ఆపేదని అలా ట్రైన్ ఎక్కి ఇలా బెంగళూరులో ల్యాండ్ అయిపోయారా? బెంగళూరులో దిగిన వెంటనే మీ ముందు నిలబడేది క్యాబ్ కాదు, పీజీలో ఉండాలా లేదా 1 BHK తీసుకోవాలా అన్న పెద్ద క్వశ్చన్. చిన్నగా అనిపించే ఈ డెసిషన్ ప్రతి నెల మీ శాలరీలో వేల రూపాయలని తినేస్తుంది. కేవలం మీ రెంట్ విషయం కాదు, ఇది మీ సేవింగ్స్ విషయం, మీ స్ట్రెస్ విషయం, ఇంకా మీ ఫ్యూచర్ విషయం కూడా. జనరల్ గా బెంగళూరులో పీజీలు చీప్ అంటారు, కాకపోతే పీజీ రెంట్ కి కొన్ని ఏరియాస్ లో 1 BHK కూడా దొరికేస్తుంది. అట్లుంటది మరి బెంగళూరుతో. ఎగ్జాంపుల్, మీకు ఎలక్ట్రానిక్ సిటీలో గానీ మాన్యత టెక్ పార్క్ లో గానీ జాబ్ దొరికింది అనుకోండి, మీరు చాలా లక్కీ కంపేర్ టు అదర్ ఏరియాస్. ఎలక్ట్రానిక్ సిటీలో పీజీ మీకు 7,000 నుంచి 11,000 కి దొరికేస్తుంది. దట్ టు 2 షేరింగ్ ఆర్ 3 షేరింగ్. అంటే ఒక రూమ్ ని మనం 2 మెంబర్స్ తో గానీ 3 మెంబర్స్ తో గానీ షేర్ చేసుకుంటాం. అదే ఇక్కడ మీరు 1 BHK తీసుకోవాలనుకోండి, 12,000 నుంచి 18,000 కి వచ్చేస్తుంది. నెక్స్ట్ మాన్యత, మీకు ఇక్కడ 3 షేరింగ్ పీజీ రూమ్ అయితే 8,000 కి దొరికేస్తుంది. 2 మెంబర్స్ షేరింగ్ అయితే 12,000 కి దొరుకుతుంది. అదే 1 BHK కి 14,000 నుంచి 20,000 పెట్టాలి. మీరు గనక నక్కతో తొక్కి ఏ వైట్ ఫీల్డ్ లో గానీ మార్తాహల్లిలో గానీ పడ్డారనుకోండి, మార్తాహల్లిలో అయితే 8,000 నుంచి 13,000 లోపు పీజీ దొరికేస్తుంది. ఇంకా 1 BHK అయితే 15 నుంచి 22,000 కి దొరుకుతుంది. వైట్ ఫీల్డ్ ఇక్కడ పీజీలో వచ్చేసి 9,000 నుంచి 14,000 వరకు ఉంటాయి. 1 BHK దొరకడమే కష్టం, ఎక్కువ 2 BHK ఆర్ 3 BHK ఉంటాయి. ఒకవేళ దొరికినా గానీ 16 నుంచి 24,000 వరకు ఉంటుంది. ఇక కోరమంగళ బాగా ఎక్స్పెన్సివ్. మీకు ఇక్కడ పీజీ దొరకాలన్నా మినిమం 10,000 పెట్టాలి. ఈ 10,000 కి కొన్ని ఏరియాస్ లో లైక్ విద్యారణ్యపుర, MS పాల్య, టిమ్లూ సర్కిల్ లో అయితే 1 BHK కూడా దొరికేస్తుంది. కోరమంగళలో 1 BHK తీసుకోవాలంటే 20,000 నుంచి 30,000 మినిమం ఉంటది. మీ శాలరీ మొత్తం రెంట్ కి పే చేసిన మెయింటెనెన్స్ పే చేయడానికి అప్పు చేయాల్సి వస్తుంది. సో ఇది సినారియో. ఏ ఏరియాస్ ఎంత కాస్ట్ లో ఉంటాయో చూసాం కదా, ఇప్పుడు మనం హిడెన్ కాస్ట్ చూద్దాము. ఫర్ సపోజ్ మనం పీజీలో జాయిన్ అయ్యామంటే రెంట్ తక్కువ, 24/7 హాట్ వాటర్ ఉంటుంది, వైఫై ఉంటుంది. నెక్స్ట్ ఫుడ్, మీరు మార్నింగ్ షిఫ్ట్ కి వెళ్ళినా సరే అక్కడ మీకు ఫుడ్ ప్రిపేర్ చేసి ఉంటుంది. జస్ట్ మీరు ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళిపోతే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ ఫుడ్ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి, దట్టు ఎక్కువ మందికి కుక్ చేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం రైస్ ఐటమ్స్ ఎక్కువ కుక్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. లైక్ వంగి బాత్, బిస్బెల్లి బాత్, చిత్రాన్న, వెజ్ బిర్యానీ, ఇలా రైస్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ హాస్టల్లో అలవాటు ఉన్న వాళ్ళైతే బాగుంటది. కొత్తగా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న వాళ్ళైతే కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, ప్రైవసీ అస్సలకే ఉండదు. దట్ మీరు 9:30 ఆర్ 10:30 స్లీపింగ్ బ్యాచ్ అయితే నిద్రలో కూడా కొంచెం కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే అదర్ రూమ్మేట్స్ గా కొంతమందికి నైట్ టైం కాల్స్ అటెండ్ చేయాల్సి వస్తుంది జాబ్ పరంగా. ఆర్ఎల్స్ కొంతమందికి నైట్ టైం కబుర్లు చెప్పుకునే హాబీ ఉంటది కాబట్టి లైట్స్ అవి ఆన్ లో ఉంటాయి, కొంచెం నిద్రలో కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సెక్యూరిటీ ఉంటుంది. కొన్ని పీజీస్ లో అయితే మీ తంబు వేస్తేనే డోర్ కూడా ఓపెన్ అవుతుంది. ఆ సెక్యూరిటీ కూడా బాగుంటది, ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ పీజీస్. ఒక 2-3 months రెంట్ ముందుగా మనం డిపాజిట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద 1 BHK. రూమ్ ఒకటి తీసుకుంటే సరిపోదు కదా, దానికి కావాల్సినవి కూడా తీసుకోవాలి. గ్యాస్ స్టవ్, సిలిండరు, మ్యాట్రెసెస్, బ్లాంకెట్, ఇంకా బేసిక్ కుకింగ్ అండ్ క్లీనింగ్ పర్పస్ కొన్ని యుటెన్సిల్స్ కూడా తీసుకోవాలి. ఎంత లేదన్నా వీటన్నిటికీ కలిపి ఒక 12,000 నుంచి 15,000 అవుతుంది. కాకపోతే మీకు కావాల్సినంత ప్రైవసీ దొరుకుతుంది, ఇంకా ఫ్రీడమ్ కూడా ఉంటుంది. మీ కుకింగ్ మీ కంట్రోల్లో ఉంటుంది. సెల్ఫ్ కుకింగ్ మీ హెల్త్ మీద లాంగ్ టర్మ్ లో చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాకపోతే ఆఫీస్ లో పనిచేసి వచ్చిన తర్వాత ఇంట్లో కూడా కుకింగ్ చేసుకోవాలి, క్లీనింగ్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. 1 BHK తీసుకునే ముందు కొంత అమౌంట్ డిపాజిట్ అడుగుతారు. ఇది లైక్ 50,000 నుంచి 1 lakh వరకు ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద ఏరియా. అఫ్ కోర్స్ మనం వెకేట్ చేసేసే ముందు కొంచెం అమౌంట్ లైక్ పెయింటింగ్స్ కోసం, ఇంకేమైనా డ్యామేజెస్ జరిగితే వాటి రిపేర్స్ కోసం కొంచెం మనీ కట్ చేసుకొని మిగతాది మనకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. అలా అని చీప్ గా దొరుకుతుందని మీరున్న ఆఫీస్ కి దూరంగా తీసుకున్నారనుకోండి రూమ్, ఇంకా మీకు డైలీ ట్రావెలింగ్ కాస్ట్ పెరిగిపోతుంది, ఇంకా ఎంతో వాల్యుబుల్ అయినా మీ టైం కూడా లాస్ అవుతారు. మనం ఇక్కడ రెంట్ ప్లస్ ట్రావెల్ ప్లస్ డిపాజిట్ ప్లస్ లైఫ్ స్టైల్ వీటన్నిటిని కలిపి చూస్తేనే నిజమైన కాస్ట్ తెలుస్తుంది. ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే, యాజ్ ఎ ఫ్రెషర్ మనకి సేవింగ్స్ ఇంపార్టెంట్. సో మీకు జాబ్ వచ్చిన 1 year పాటు
పీజీలో ఉండండి ఫస్ట్. ఈ 1 ఇయర్ లో మీకు స్లోగా బెంగుళూరు క్లైమేట్ అలవాటవుతది. కల్చర్ తెలుస్తది. ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కొంచెం కొంచెం అలవాటవుతాయి. ఈ 1 ఇయర్ లో మీకు సేవింగ్స్ కూడా పెరుగుతాయి కాబట్టి లాంగ్ టర్మ్ లో మీ హెల్త్, కంఫర్ట్ అండ్ స్టెబిలిటీ కోసం 1 బిహెచ్‌కేకి మూవ్ అవ్వండి. మీరు ఒక్కరే 1 బిహెచ్‌కే తీసుకొని బర్డెన్ అంతా మోయాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ 1 ఇయర్ ట్రావెలింగ్ లో మీ వైబ్‌తో మ్యాచ్ అయ్యే ఫ్రెండ్స్ దొరుకుతారు కాబట్టి ఒక 2 ఆర్ 3 మెంబర్స్ కలిపి ఒక 1 బిహెచ్‌కే తీసుకున్నారంటే పెద్ద బర్డెన్ గూడా ఉండదు. ఇంతకీ మీరు పీజీలో ఉంటున్నారా? 1 బిహెచ్‌కేలో ఉంటున్నారా? మీ పీజీ ఎక్స్‌పీరియన్స్‌ని నాతో షేర్ చేసుకోండి కింద కామెంట్ సెక్షన్‌లో. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. కమింగ్ వీడియోలో ఐటీ ఫ్రెషర్ హిడెన్ ఎక్స్‌పెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. మిస్ ద వీడియో, స్టే ట్యూన్డ్.